హలో అండి, నా పేరు నాగేంద్ర. ఈ రోజు మనం టీఎస్పీ కన్స్ట్రక్షన్ నగదార గ్రాండ్ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నాం. ఈ రోజు మనతో పాటు మన బిల్డర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనతో షేర్ చేసుకుంటారు ఈరోజు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. సో మన కంపెనీ పేరు టీఎస్పీ కన్స్ట్రక్షన్స్. సో టీఎస్పీ కన్స్ట్రక్షన్ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాజెక్ట్ నగదార గ్రాండ్ మీర్పేట్ లొకేషన్లో ఉంది. సో సరౌండింగ్ లొకేషన్స్ కనుక చూసుకుంటే మనకి ఈ ఏరియాలో పర్టికులర్గా సో నియర్ బై శాంటినోస్ గ్లోబల్ స్కూల్ ఉంది, శాంటాస్ వరల్డ్ స్కూల్ ఉంది, అదే రకంగా స్లేట్ స్కూల్ ఉంది, సో టీకేఆర్ కాలేజ్ నియర్ బై, ఇలా అనేక రకమైన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హాస్పిటల్స్ నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయి, అదే రకంగా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఒక మంచి లొకేషన్లో ఉన్నాం. ఎవరైతే ఈ సరౌండింగ్స్ ఎల్బీ నగర్ నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం మనం, ఈ సరౌండింగ్స్లో ఇల్లు కావాలి అనుకునే వాళ్ళకి ఇది 100% బెస్ట్ ఆప్షన్ నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఈ వీడియో ఫుల్గా చూడండి, చూస్తే ఇది మీకు బెస్ట్ హౌస్ అని మీరు 100% నమ్ముతారు. కాబట్టి మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ మనం వ్యూస్ కోసం డీటెయిల్గా చెప్పగలం. ఓకే నాగేంద్ర గారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా చూసుకుంటే మన ప్రాజెక్ట్ నగదార గ్రాండ్ టోటల్గా మనకి ఈ ప్రాజెక్ట్లో 70 యూనిట్స్ ఉన్నాయి సార్. ఆల్రెడీ మనం 50 యూనిట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్, ఓన్లీ లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మనం. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ కనుక చూసుకుంటే క్వాలిటీ పరంగా జనరల్గా కస్టమర్ ఏం చేస్తారంటే అపార్ట్మెంట్ అనగానే ఫస్ట్ ఎలివేషన్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాదు. సో క్వాలిటీ చూడండి, సో క్వాలిటీతో పాటు ఎమ్యూనిటీస్ చూడండి, దాంతోపాటు ఇచ్చిన బ్రాంచ్ ఏ కంపెనీ బ్రాంచ్ ఇచ్చారు, ఏమి ఇచ్చారనేది ప్రతిదీ కూడా చూసి కస్టమర్ కనుక పర్చేజ్ చేశాడంటే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి వాల్యూ యాడ్ అవుతుంది. అదే రకంగా వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా మనం బెస్ట్ అనేది మనం ఇండస్ట్రీలో బెస్ట్ ఏదైతుందో అది మనం ఇవ్వగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెళ్దాం పదండి సార్. సో ఇప్పుడు మనం స్టిల్ట్లో ఉన్నాము. సో దీని కింద సెల్లార్ ఉంది, సెల్లారు ప్లస్ స్టిల్ట్ టోటల్గా 5 floors బిల్డింగ్, హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, 1 acre ప్రాజెక్ట్ ఇది. సో ఈ 20 యూనిట్స్లో మనకి 1615 ఎస్ఎఫ్టీ, 1700 ఎస్ఎఫ్టీ, అదే రకంగా చూసుకుంటే 1800 ఎస్ఎఫ్టీ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. 80% ప్రీ లాంచింగ్ అనేది ఆఫర్ చేయలేదు. ప్రీ లాంచింగ్ అనేది లేకుండా మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ టోటల్గా 50 యూనిట్స్ కూడా మనం లాస్ట్ 3 months గానే సేల్ చేయడం జరిగింది. ఈ 20 యూనిట్స్ కూడా నేను చెప్తున్నాను సార్, ఎవరైతే ఇమీడియట్లీగా వస్తారో సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో ఈ 20 యూనిట్స్ కూడా నాకు తెలిసి ఈ లాస్ట్ 1 weekలో దాదాపుగా మనకి ఒక 10 ఫ్లాట్స్ వరకు బుకింగ్ జరిగినాయి సార్. సో ఆల్రెడీ ఎంక్వైరీస్ ఉన్నాయి. సో కమింగ్ 15-20 డేస్లో మ్యాక్సిమం ఈ ఫ్లాట్స్ అని కూడా సోల్డ్ అవుట్ అవుతాయి. ప్రజెంట్ ఈస్ట్ ఫేస్, నార్త్ ఫేస్, వెస్ట్ ఫేస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ లెక్క ఎవరైతే కనుక స్పీడ్గా వస్తారో వాళ్ళు మంచి ఫ్లాట్ సెలెక్ట్ చేసుకుని ద బెస్ట్ ఫ్లాట్ అనేది వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. మనం ప్రాజెక్ట్ ఇచ్చామంటే 100% క్వాలిటీ ఉండాలి. అదే రకంగా ద బెస్ట్ మన వెంటిలేషన్స్ కావచ్చు, ఇప్పుడు మన ప్రాజెక్ట్లో వెంటిలేషన్ కానీ ఎమ్యూనిటీస్ కానీ మనం ఏదైతే ఇస్తామో అది బెస్ట్గా మనం ఇవ్వగలుగుతున్నాం. మేము కూడా ప్రాజెక్ట్ విజిట్ చేయగానే గ్రీనరీ ప్లాంట్స్ కానీ నేను అంటే యాక్చువల్గా ఎక్కడ ఇంత చూడలేదండి. సో ఈ ప్లాంట్స్ అన్ని ఎక్కడి నుంచి తెప్పించారు, ఎలా చేశారు? ఇవన్నీ కూడా మనం స్పెషల్గా రాజమండ్రి నుంచి, కడియం నుంచి తెప్పించాం సార్. జనరల్గా ఈ ప్లాంటేషన్ అనగానే ఇక్కడ లోకల్ ఎక్కడ తెచ్చి పెట్టేస్తారు. మనం ప్రతిదీ కూడా ఇక్కడ కనబడి మీరు ప్లాంటేషన్ కూడా మన కడియం రాజమండ్రి దగ్గర తేవడం జరిగింది. అదే రకంగా మన వాకింగ్ ట్రాక్ ఉంది, చక్కగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రీమియం సిమెంట్స్ వాడతాం, అన్ని ప్రీమియం సిపి ఫిట్టింగ్స్ కావచ్చు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ కావచ్చు, ప్రతి ఎలక్ట్రికల్ కావచ్చు, కూడా ప్రతి విషయంలో కూడా మనం బ్రాండ్గా తీసుకోవడం జరుగుతుంది. బ్రాండెడ్ ఐటమ్సే మనం వాడటం జరుగుతూ ఉంది. అంటే ఇలా కొంతమంది అంటారు సార్, లిఫ్ట్స్ ఏ బ్రాండ్ వాడారు, ఇప్పుడు హార్డ్వేర్ ఎలా ఏ బ్రాండ్ వాడారు అంటే అలాంటి వాటిలో మీరు అంటే స్పెసిఫిక్గా నాకు ఇది సిగ్నేచర్ అని చెప్పడానికి అంటే ఎలా చెప్తారు సార్? ఒకటే సార్, ఏంటంటే జనరల్గా బ్రోచర్, మా కంపెనీ బ్రోచర్ ఒకసారి చూడండి సార్. మీరు బ్రోచర్లో ఇచ్చిన ఐటమ్ చాలా కంపెనీలు 70-80% చేస్తారు. అవును, అది కామన్గా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. కానీ నేను బ్రోచర్లో ఇచ్చిన దానికి 120% చేశాను. మీరు ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా బ్రోచర్లో మనం లిఫ్ట్స్ 6 passengers ఇవ్వడం జరిగింది, కానీ 10 passenger లిఫ్ట్స్ ఇచ్చాను నేను. సో ఇలా ప్రతి విషయంలో ఏ విషయంలో తీసుకున్నా కానీ ద మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు దానికి అయ్యే అమౌంట్ గురించి ఆలోచించలే, కస్టమర్ కంఫర్టబిలిటీ గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశాను, మొత్తం సేల్ అయిపోయిందని నేను వెళ్ళిపోతా, కానీ ఇక్కడ కస్టమర్ అనే వ్యక్తి ఇక్కడ ఉంటాడు. ఆ కస్టమర్ ఎటువంటి ఇబ్బంది ఫ్యూచర్లో పడకుండా మనం ఏదైతే ఇవ్వాలో క్వాలిటీ ఇవ్వాలి, ద బెస్ట్ ఇవ్వాలన్న ఆలోచనతోటి మనం పూర్తిగా మనం ఇవ్వడం జరిగింది. అదే రకంగా జాన్సన్ లిఫ్ట్స్ కావచ్చు, 24 hours సెక్యూరిటీ కావచ్చు, అదే రకంగా 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది, అదే రకంగా సీసీటీవీ సర్వే లైన్లో కస్టమర్ ఉంటాడు. సో ప్రతి విషయంలో కూడా ద మ్యాక్సిమం మనం ఎంత చేయగలగాలో మనం వంతుగా మనం చేయడం జరిగింది. ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ లాగా దీన్ని తీర్చిదిద్దాము. సో ఈ అవకాశాన్ని ఈ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి కస్టమర్ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటా సార్.
అలాగే సార్ ఇంకొకటి ఇప్పుడున్న కస్టమర్స్ కి డాక్యుమెంటేషన్ అండ్ లోన్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా జరిగినాయి కూడా బయట ప్రాజెక్ట్ లో. సో దాని గురించి మీరు ఎలా చెప్పగలరు సార్ మన కస్టమర్స్ మీ దగ్గర? థ్యాంక్ యూ సార్, గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు హైడ్రా చూస్తా మనం ఉన్నారు ఇప్పుడు చాలా ఇక్కడ హైదరాబాద్ లో చాలా, ఎందుకంటే కస్టమర్స్ కూడా నా దగ్గర చాలా మంది చెప్తా ఉంటారు పక్కన చెరువులు ఉన్నాయా సార్, నల్లాలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది నిజంగా చెప్పాలంటే ఒక కస్టమరు ప్లాట్ కొనాలంటే ఒక భయంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే వాటన్నిటి కూడా మనం చెక్ పెడుతూ మనం ఏం చేసాం, హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సార్ ఇది. సో మన హైడ్రా నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. సో నియర్ బై మనకి ఎటువంటి నాలాలు కానీ చెరువులు కానీ నియర్ బై ఏమీ లేవు, 100% క్లియర్ టైటిల్. మనం ఎస్బీఐ తోటి మనం టైఅప్ అయినాం సార్ ఆల్రెడీ. ప్రాజెక్ట్ ఫండింగ్ అంతా మనకి ఎస్బీఐ చేసింది. అదే రకంగా టాప్ నేషనల్ బ్యాంక్స్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ తోటి మనకి టైఅప్ ఉంది ఆల్రెడీ. సో మీకు టాప్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి హెచ్డిఎఫ్సి, సో టాప్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో కస్టమర్స్ 80 to 90% వరకు లోన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ డిపెండ్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్ కనుక బాగుంటే కనుక మ్యాక్సిమం మనం లోన్ చేసుకునే అవకాశం ఉంది నాగేంద్ర గారు. కాబట్టి మన ప్రాజెక్ట్ కనుక కస్టమర్ అపార్ట్మెంట్ చూస్తుంటే నేను ఒకటే చెప్తాను కస్టమర్ అందరికి కూడా, మీరు ప్రాజెక్ట్ విజిట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు మా ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా చూడండి మీరు. ఎందుకంటే కంపేర్ చేయాలంట నేను ఎప్పుడైనా, ఎందుకంటే కంపేర్ చేసిన ద బెస్ట్ అనేది వస్తుంది మనకి. సో కాబట్టి నేను ఏంటంటే ఏ బిల్డర్ ఇలా చెప్పడు, కానీ నేనేం చెప్తున్నాను మా కస్టమర్స్ అందరికి కూడా, సో మీరు మా ప్రాజెక్ట్ చూడండి, సరౌండింగ్స్ కూడా మీరు ఒక 10 ప్రాజెక్ట్స్ చూడండి. చూసిన తర్వాత మీరు ఏది బెస్ట్ అని మీరు ఫీల్ అవుతారో దాన్నే సెలెక్ట్ చేసుకోమంటాను. కాబట్టి ఏదైతే మనం బిలీవ్ చేసి కస్టమర్కి ద బెస్ట్ అనేది ఇచ్చామని నేను 100% నమ్ముతున్నాను. నేను నమ్మేది కరెక్ట్ అని బిలీవ్ చేసి కస్టమర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలని బిలీవ్ చేసి కోరుకుంటున్నాను సార్ నేను. సరే, ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తుంది సార్ మీరు? సో ఒక రకంగా చెప్పాలంటే సార్, ఒక 1 ఎకర్లో ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనం ఏమి ఇవ్వగలమో మ్యాక్సిమం అన్నీ ఇచ్చేసాం సార్. ఎందుకంటే వాస్తవంగా నేను సెల్లార్ వేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్ట్కి. నేను సెల్లార్ 1.5 కోటి ఖర్చు పెట్టి ఎందుకు సెల్లార్ వేసాను అంటే, అదే నేను సెల్లార్ అయిపోతే ఇది నార్మల్ అపార్ట్మెంట్ అవుతుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీలుగా దీన్ని మార్చాలి అంటే మాత్రం నాకు ఎక్స్ట్రా అయినా పర్వాలేదని చెప్పి సెల్లార్ చేశాను. సో ఇక్కడ 2 పార్కింగ్ వస్తుంది కస్టమర్కి. సో ప్రతి 3 BHK ఫ్లాట్కి 2 పార్కింగ్ వస్తుంది. అదే రకంగా 2 పార్కింగ్ కూడా సెల్లార్లు ఇవ్వడం జరుగుద్ది. పైన ఓన్లీ ఎమ్యూనిటీస్కి 70-80% ఆక్యుపెన్సీ అంతా మనం ఎమ్యూనిటీస్కి కేటాయించాం. ఎమ్యూనిటీస్లో కనుక తీసుకుంటే మనకి జిమ్ వస్తుంది, ప్రీమియం జిమ్ వస్తుంది. అదే రకంగా ఒక 150 మెంబర్స్ ఈజీగా ఫంక్షన్ చేసుకునేలాగా, చిన్న బర్త్డే ఫంక్షన్ కావచ్చు, ఇంకేదైనా ఫంక్షన్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా ఫంక్షన్ చేసుకుని వీలుగా ఒక 150 మెంబర్స్ చేసుకునేలాగా మనం బాంకెట్ హాల్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మనకి ఒక మంచి చిల్డ్రన్స్ ప్లే ఏరియా 2 స్టేర్ కేస్లో మనం అరేంజ్ చేయడం జరిగింది. అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టుగా 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. అదే రకంగా మనకి సెక్యూరిటీ సర్వీసెస్ కూడా మనం 24 hours సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక ఫ్యామిలీ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. సో మనకేంటంటే ఒక మీడియం గేటెడ్ కమ్యూనిటీ ఎక్సెప్ట్ స్విమ్మింగ్ పూల్ మిగిలిన అన్నీ కూడా మనం ఇమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది సార్. సో ఇక్కడ నుంచి కనుక 10 minutesలో మనం ఎల్బీ నగర్ వెళ్ళిపోవచ్చు. అదే రకంగా బిఎన్ రెడ్డి నగర్ 5 minutesలో బిఎన్ రెడ్డి నగర్ వెళ్ళిపోవచ్చు. ఇటు హస్తినాపురం కావచ్చు, ఇటు అదే రకంగా మనకి టీకేఆర్ కాలేజ్ నుంచి మన హైవే ఎక్కడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి నియర్ బై ఎక్స్టెన్షన్లో ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకి ఎక్స్టెన్షన్ ఉంది మెట్రో. సో కమింగ్ 2 yearsలో అది కూడా అయిపోతే ఒకవేళ మనకి మెట్రో కూడా నియర్ బై మనకు 2 kilometers మెట్రో కూడా మనకు వచ్చేసి వావ్, చాలా స్పేషియస్గా ఉంది. చాలా స్పేసియస్గా 150 మెంబర్స్ ఈజీగా మనం చేసుకునేలాగా ఇవ్వడం జరిగింది సార్ ఇది. ఓకే సార్, నెక్స్ట్ మనం జిమ్ చూద్దాం. సరే, జిమ్ ఎక్విప్మెంట్ చాలా బాగుంది సార్ ఇది. అవును సార్, మంచి ప్రీమియం జిమ్ ఇవ్వడం జరిగింది మన కస్టమర్స్ కోసం. సో హైలీ ఎక్విప్డ్ మంచి ప్రీమియం అనేది తీసుకోవడం జరిగింది. సో ఎక్విప్మెంట్స్ మీరు చూడొచ్చు. సో ఎందుకంటే క్వాలిటీ మెటీరియల్ మనం దీంట్లో ఇవ్వడం జరిగింది సార్. సో ఈ రకంగా మనం జిమ్ ఇవన్నీ చూసుకోవచ్చు. థ్రెడ్ మిల్స్ లేడీస్ చేసుకోవడానికి ఈజీగా థ్రెడ్ మిల్స్, అదే రకంగా సైక్లింగ్ చేసుకోవడానికి సైక్లింగ్, సో అన్నీ కామన్గా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనకి అది కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ నంది హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాం మనం. రోడ్ నెంబర్ 3 అనేది మన బస్ రూట్ అనమాట. సో టీకేఆర్ కాలేజ్ నుంచి ఇటు బాలాపూర్ వెళ్ళడానికి కానీ ఇటు సైడ్ కానీ మనకి బస్ రూట్ రోడ్ నెంబర్ 3 అది. బస్ స్టాప్ కూడా రోడ్ నెంబర్ 3లో ఉంది మనకి. మనం రోడ్ నెంబర్ 1లో ఉన్నాం. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి బస్ స్టాప్ కూడా ఉంది కాబట్టి, సో డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా కానీ మనకి సెంటర్ ఆఫ్ ద లొకేషన్లో ఉన్నాం కాబట్టి కస్టమర్స్ కన్విన్స్ ఈజీగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి, మీకు చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్కి చాలా దగ్గరలో స్కూల్స్కి కానీ, కాలేజెస్కి కానీ, మెయిన్ రోడ్కి కానీ, బస్ యాక్సెస్కి కానీ చాలా దగ్గరగా ఉందండి. 1800 square feetలో మీరు డిజైన్ చేసి అన్నారు కాబట్టి ఒకసారి మా వ్యూస్కి టోటల్ ఇంటీరియర్ ఎలా చేశారో మీ మోడల్ బట్టి చూపించగలరు? తప్పకుండా నాగేంద్ర గారు, చూద్దాం కదండి. సో జస్ట్ మీకు ఎంట్రన్స్ ఇలా అవుతుంది సార్.
సో మీకు హాల్ అనమాట ఇది. ఓకే, చాలా స్పేషియస్ ఉందండి. సో ఇది 800 SFT వస్తుంది సార్ ఇది. సో దీంట్లో 2 కార్ పార్కింగ్ కూడా ఉంటుంది దీనికి. 2 కార్ పార్కింగ్. 2 కార్ పార్కింగ్ 800 SFTకి. ఇది హాల్. టోటల్గా మీరు కనుక చూసుకుంటే చాలా స్పేసియస్గా ఉంది. సోఫా కానీ మీకు చాలా నీట్గా వస్తుంది హాల్. స్పేసియస్గా మంచి ఇంటీరియర్, బ్యూటిఫుల్ ఇంటీరియర్ ఉంది. సో ఇంటీరియర్ అనేది మీ చాయిస్ అండి. కావాలంటే మీరు ఇంటీరియర్ చేయించేమంటే మేము చేయించిస్తాం మా కస్టమర్స్ కోసం. సో దీనికి మీరు చేయించుకున్న దానికంటే మేము చేపిస్తాం, మీకు అమౌంట్ కూడా చాలా తక్కువ అవుతుంది. కస్టమర్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం 100% చేసుకోవచ్చు. మోడల్ ఫ్లాట్ లాగా చేసి మనం చేసిస్తాం. వాళ్ళు ఏమైనా కస్టమైజ్ చేసి ఆప్షన్స్ వాళ్ళు కనుక ఏదైనా ప్లాన్ చేసుకున్నా కానీ మనం దాన్ని కస్టమైజ్ చేసిస్తాం. కాబట్టి మనం ఒక 800 SFTలో మోడల్ ఫ్లాట్ అనేది ఒకటి డిజైన్ చేసాం. అది కస్టమర్స్ నచ్చితే కనుక ఇలాగే మనం చేసిస్తాం. సో రండి సార్, డైనింగ్ కూడా చూద్దాం. మనకి ఇది హాల్. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్. చాలా స్పేసియస్గా వస్తుంది సార్ డైనింగ్ కూడా. చాలా బాగుంది సార్, ఓపెన్ కిచెన్. సో డైనింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు. సో మనకి ఇది ప్రొఫైల్ లైటింగ్, సీలింగ్ అంతా కూడా మీకు ప్రొఫైల్ లైటింగ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి సింపుల్గా స్పేసియస్గా 1800, చాలామంది అంటారు 1800 సార్ ఎక్కువ అంటారు, 2000 ఉందా అంటారు. అంటే మనకి ఎక్కడ స్పేస్ మనం తీసుకోకుండా ద బెస్ట్ అనేది మనం ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వుడ్ వర్క్ అనగానే చేసేస్తారు, కానీ దాన్ని ఏంటంటే మనం దాన్ని డిజైన్ చేయించుకొని దాన్ని మనం, ఎందుకంటే అట్రాక్టివ్గా ఉండాలి, ఎక్కడ స్పేస్ కూడా మనకి వేస్ట్ అవ్వకూడదు, ద బెస్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తే కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది, మోడర్న్ కిచెన్. కాబట్టి మనకి చిమ్నీ కావచ్చు, సో ఇవన్నీ కూడా కలర్స్ జాగ్రత్త చూసుకోవచ్చు ఇవి. సో మీరు ప్రతిదీ కూడా ఈజీగా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీకు బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా హిండ్వేర్ ఇవ్వడం జరుగుతుంది సార్. మనం మీకు జాగ్వర్ హిండ్వేర్ మిక్సింగ్లో వస్తుంది. కాబట్టి ఇది మనకి కిచెన్ లేడీస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది పూజా మందిరం, చాలా బాగుంది. సో ఇద్దరు కూడా మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చక్కగా పూజ చేసుకోవడానికి బాగుంటుంది పూజా మందిరం. సో ఇదేంటంటే మోడల్ ఫ్లాట్ అనమాట. సో ఇది కస్టమర్కి స్కెల్టనే ఇస్తాం మనం. మోడల్ ఫ్లాట్ కావాలి అంటే కస్టమర్ చేయించుకోవాలి. సో దానికి మనకి అడిషనల్గా రఫ్గా ఒక 10 lakhs అనేది అయింది దీనికి. సో కస్టమర్ కావాలంటే ఒక 10 lakhs వరకు మనం ఇస్తే కనుక మనం సేమ్ దీని రకంగా చేసిస్తాం. అదే రకంగా మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఈ కబోర్డ్ వుడ్ వర్క్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సార్ ఇది. సో ఇది గ్లాస్ టైప్. ఇది గ్లాస్ టైప్. సో మనకి మోడల్ ఫ్లాట్ అనేది రీసెంట్గానే సేల్ అవ్వడం జరిగింది సార్. ఇంకో విషయం ఏంటంటే సేల్ కూడా అయిపోయింది. 1,10,00,000కి నేను ఈ ఫ్లాట్ అనేది సేల్ చేయడం జరిగింది మొన్న రీసెంట్గా. కాబట్టి ఆల్రెడీ లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. చూడండి, ఆల్రెడీ ప్లాట్స్ అని అయిపోతున్నాయి, చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో ఏంటంటే మనకి ఫ్లాట్ చూసిన వలన ఏంటంటే ఇప్పుడు నేను ఇంతవరకు చాలామంది కస్టమర్స్తో మాట్లాడాను కాబట్టి ఎక్కువ మంది కూడా ఫ్లాట్ ఒకసారి విజిట్ చేసిన తర్వాత వాళ్ళు 100% మళ్ళీ 1 వీక్లో మన ప్రాజెక్టుకి వచ్చి ఎక్కడ చూసినా కానీ మన ప్రాజెక్ట్ సరౌండింగ్ మళ్ళీ సెకండ్ థర్డ్ విజిట్ చేస్తున్నారు. సెకండ్ థర్డ్ విజిట్లో పక్కా వాళ్ళు ఫ్లాట్ కన్ఫర్మ్ చేసుకుని ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే మన ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత ఎన్ని చూసినా కానీ మనదే వాళ్ళకి మైండ్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి అది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మీకు కామన్ బాత్రూమ్ ఇది. ఓకే. సో ఇలాగ మీకు కామన్ బాత్రూమ్ వస్తుంది. సో అదే రకంగా మనకి ఇక్కడ నుంచి మనకు డైనింగ్లో నుంచి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కంప్యూటర్ కానీ ఏదన్నా పిల్లలు చదువుకోవడానికి కానీ పెట్టుకోవడానికి రీడింగ్ టేబుల్ లాగా ఇది పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి రీడింగ్ టేబుల్ లాగా ఉంటుంది. సో చాలా మంచిగా బ్యూటిఫుల్గా మనం ఇంటీరియర్ కూడా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కస్టమర్స్ మీకు ఇంటీరియర్ ఇస్తే ఇంకా మీరు చాలా బాగా డిజైన్ చేశారు సార్. 100% సార్. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం దానికి కస్టమర్స్కి కొన్ని విషయాలు చెప్తాం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళు కొన్ని వాళ్ళ డెసిషన్ ఏంటంటే వాళ్ళ డెసిషన్కి వదిలేస్తే కొన్ని వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చెడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏదంటే మేము స్పెషలిస్ట్గా ఇంటీరియర్కి ఇచ్చి వాళ్ళు దాన్ని 2-3 మోడల్స్ డిజైన్ చేపిస్తాం 3Dలో. 2-3 చేపించి ఏదైతే బెస్ట్ ఉందో దానిగా ఫైనల్ చేస్తాం. సో ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు ఒకసారి మీరు. సో ఇది వుడ్ వర్క్ చాలా హెవీగా ఇవ్వడం జరిగింది సార్. వుడ్ వర్క్ కూడా ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు కనుక ఓపెన్ చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా హెవీగా యూజ్ చేయడం జరిగింది మెటీరియల్ అంతా కూడా. సో వాళ్ళకి ఫ్యూచర్లో చాలామంది ఏంటంటే కొద్దిగా చీప్ క్వాలిటీ వాడేసరికి మనకి ట్రాక్ తప్పే అవకాశం ఉంది. వీటికి ఏంటంటే అన్ని హెవీగా ఇవ్వడం జరిగింది.